హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వీటిని అసలు మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే చిత్తూరేలు అంటారు. మీ సైడు? బుడ్డబర్కలు. ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలండి. ఫ్రీ హీట్ అయిపోయిన తర్వాత చేపల కూర అనగానే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మేము తినేదానికంటే ఎక్కువే యాడ్ చేశాను ఈరోజైతే. ఆయిల్ ఫ్రీ హీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా మెంతులు యాడ్ చేయండి. ఎక్కువ యాడ్ చేస్తే చేదొస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆవాలు, జీలకర్రను కూడా మీరు యాడ్ చేసేసుకోండి. మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నేనైతే మీడియం సైజువి 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇవి కూడా యాడ్ చేసేసుకుని మంచిగా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్నటువంటి 2 గ్రీన్ చిల్లీ, కొద్దిగా కరివేపాకు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా యాడ్ చేస్తేనే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. బాగా ఫ్రై అయిపోయింది కదండి. కొద్దిగా పసుపు, అలాగే నేను మీడియం సైజువి 2 టమాటాలు గ్రేవీ కోసం మిక్సీకి వేసుకున్నానండి. మనకి గ్రేవీ బాగుంటుందని చెప్పేసి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే చిన్నగా చింతపండుని యాడ్ చేశానండి. మీ పులుపుకు తగ్గట్లు మీరు యాడ్ చేసుకోండి. టమాటా యాడ్ చేసామని గుర్తుపెట్టుకోండి. అలాగే స్పైసీకి తగ్గట్లు కారం, రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ముందుగా మనం చింతపండుని చాలా చిక్కగా తీసుకోవాలండి. ఎందుకంటే ఇది అన్ని చేపల్లాగా కాదు, చిన్న చిన్న చేపలు కాబట్టి పులుసు ఎక్కువ ఉంటే బాగోదు. ఇంట్లో పట్టినటువంటి గరం మసాలా, ఏం లేదండి, ధనియాలు, చెక్క, లవంగాలు పొడిని యాడ్ చేసుకుని, కొత్తిమీర యాడ్ చేసుకుని రీబాయిల్డింగ్ వచ్చేయాలండి. చూస్తున్నారా? ఇవేనండి మా సైడ్ అయితే చిత్తురొయ్యలు అంటాము. బుడ్డ బరకలు అంటారంటండి మా హస్బెండ్ వాళ్ళ సైడు, తెలంగాణ సైడు. మా చెల్లి వీడియో కాల్లో చెప్తుంది. నేను ఫస్ట్ టైం అండి చూడడం కానీ, మా ఇంట్లోకి తేవడం కానీ. మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చాడు. నీట్గా క్లీన్ చేసే ఇచ్చారండి. ఇంకా వాష్ చేసేసుకుని నేను కర్రీ అయితే వండుతూ ఉన్నాను. ఇక మా చెల్లి డైరెక్షన్లో చేపల కర్రీ వండుతున్నాను. ఇవి బాలింతలకి, డెలివరీ అయిన వాళ్ళకి పాలు పడతాయండి. మనకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు కదా, ఇవి తింటే మాత్రం చాలా మంచిదనమాట. ఇవి ఒక్కసారి ట్రై చేయండి. చేపలు వేసిన తర్వాత మీరు ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఉడకొద్దని గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారండి, మనకి చేపలు ఇలా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఆయిల్ అనేది మనకి ఎప్పుడైనా కానీ పైకి తేలినప్పుడు కర్రీ అయిపోయిందని గుర్తుపెట్టుకోండి. నాకైతే భలే టేస్ట్ ఉందండి. అసలుకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను 2 నిమిషాల్లో వీడియో తీసైతే మీ ముందుకు వచ్చేసాను గాయస్. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్న చిన్న చేపలు లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయితే కొద్దిగా కొత్తిమీరతోటి నేను గార్నిష్ చేసేసానండి. ఎంతో టేస్టీ అయిన చిత్తు లేదా బుడ్డ పరకల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. లాస్ట్ వీడియోలో మా వానరక్క గురించి చెప్పానండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. బాయ్ గాయ్స్.